నేను ఇందాక నుంచి మిమ్మల్ని అంత రిజర్వ్ గా చూస్తున్నాను, అలా చేతులు కట్టుకొని చాలా కూల్ గా అడిగిన చేతులు ఇంతకు ముందు కూడా ఆన్సర్ కట్టుకుంటుండే. చేసుకుంటా. ఈ చేతులు 8 సంవత్సరాల కింద కూడా కట్టుకుంటుండే అండి నేను. కానీ నేను ఇలాగ మిమ్మల్ని చూడలేకపోతున్నానండి కొంచెం Okay, ఫ్రీగా. ఆ 22 ఏళ్ళ అబ్బాయితో మాట్లాడిన ఫీలింగే నాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటదేమో. అవునా? ఆ, దాని వద్దులేండి, ఆ 22 సంవత్సరాల అబ్బాయిని తీసుకురాకండి. తీసుకురావద్దా అండి? వద్దు. సో ఎందుకు ఇలానే ఉంచుదాం అంటారా? యా. మంచి మెచ్యూర్డ్ గా అలా. మెచ్యూర్డ్ అంటే అప్పుడు కూడా మెచ్యూర్డే, కాకపోతే ఇంపల్సివ్ ఉంటుండే కదా కొంచెం. ఇప్పుడు కొంచెం ఎక్కడ లేని పేషెన్స్ వచ్చేసింది లైఫ్ లో. ఎందుకండి గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? లేదండి, లేదు, అందుకే ప్రశాంతంగా అంటే ఉంది. జనరల్ గా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత కూల్ అయిపోతా ఉంటారు కదా చాలా అవునా? మంది. లేదండి, నేను లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నట్టున్నా, జీవితం బాగుంది. వద్దా హ్మ్? గర్ల్ ఫ్రెండ్ వద్దా మీకు? వద్దు కావాలని కాదు, చట్టం తన పని అది చేసుకోవద్దు అంటారు కదా, అట్లా దేవుడు జీవితం దాని పని అది చేసుకుంటా పోతుందిలే, మనం ఏం పని కట్టుకొని ఇప్పుడు దాన్ని ఎమ్మడ పడొద్దు అని చెప్పి ఫిక్స్ అయిన ఉండే. ఓకే, యా, నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నా అండి. నాకు తెలియట్లేదు. ఇప్పుడు నేను అందుకనేసి- నిజం చెప్పకపోతే ఇప్పుడు ఎవరన్నా ఉంటే వాళ్ళు వెంటనే నన్ను లైవ్ కాగానే పోగానే బెండ్ తీస్తారు కదా. అని మాకు తెలియదు కదా మిమ్మల్ని బెండ్ తీసేది. అవునండి, మీకు లైవ్ లో చెప్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్ లేదని ఉంటే ఆమె ఏం చెప్తున్నావు లైవ్ లో అంటది కదా, లేదు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నా. సరే లేదంటున్నారు కాబట్టి వదిలేద్దాము.